బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ నుంచి కొడంగల్ భూపాలపల్లి పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఎస్ఎం హసన్, మైనార్టీ నేతలు సయ్యద్ ఖలీల్, మహమ్మద్ అమన్ అలీ ఎండి, అలాగే నజీబ్ పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి చేరారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పిఎస్సిఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ పొన్నం లక్ష్మి, రవి, ఘనపురం, చిట్యాల మండలాల సర్పంచులు, ఫోరం అధ్యక్షులు నగేష్, రత్నాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు. బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ నుంచి కొడంగల్ భూపాలపల్లి పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లోకి చేరారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఎస్ఎం హసన్, మైనార్టీ నేతలు సయ్యద్ ఖలీల్, మహమ్మద్ అమన్ అలీ, ఎండి నజీబ్ పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి వెళ్లారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పిఎస్సిఎస్ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ పొన్నం లక్ష్మి, రవి, ఘనపురం, చిట్యాల మండలాల సర్పంచులు, ఫోరం అధ్యక్షులు నగేష్, రత్నాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ నివాసంలో పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి వారికి పార్టీలోకి ఆహ్వానించారు.